హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. వివాహ శబ్ది వార్షికోత్సవ సమయే భక్త మాహేశ్వరేభ్యో నమో నమః. ఓం తశ్చం యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః. ఓం శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓం శత సంవత్సర దీర్ఘాయుః ఫలసిద్ధ్యర్థం సర్వేభ్యో భక్త మాహేశ్వరేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషమైనటువంటి దినం. ఈరోజు మా అమ్మ నాన్నగారి 60 సంవత్సరాలు పెళ్ళి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు దోనుముక్కల గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వీరపాక్షేశ్వర స్వామి దేవస్థానం నందు రుద్రాభిషేకము, అలాగే నవగ్రహ పూజ, శాంతి పూజ ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. ఈరోజు మా అమ్మ మా నాన్న ఎంతో కష్టపడి మా కుటుంబాన్ని ఈ స్థితి తీసుకొచ్చారని చెప్పానంటే ఆ వీరపాక్షేశ్వర స్వామి దయ వల్ల, మా అమ్మ నాన్న దయ వల్ల మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము. మరి మా అక్క, మా చెల్లెలు, మా తమ్ముడు, మేమందరం కూడా ఈరోజు మా అమ్మ నాన్న 60 సంవత్సరాలు వాళ్ళు పెళ్లి చేసుకునే సందర్భం అంటే పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రత్యేక పూజలు చేయించడం మాకందరికీ చాలా సంతోషకరంగా ఉంది. ఎవరికైనా కూడాను వాళ్ళ మనసులో ఏంటంటే అమ్మ నాన్న తల్లిదండ్రుల తర్వాతనే దైవం, తర్వాతనే గురువు. అట్లాగా ఫస్ట్ మా అమ్మ మా నాన్న అంటే మాకు జీవితాన్ని ఇచ్చినటువంటి మా అమ్మ నాన్నకు ఈ సందర్భంగా కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు ఇక్కడ దాదాపుగా పెళ్లి అయ్యి 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని వాళ్ళ యొక్క అంటే వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో పిల్లల్ని చూసుకోవడం కానీ, మాకు చదువులు చెప్పించడం కానీ, మాకు విద్యా బుద్ధులు అన్నింటినీ కూడా ప్రసాదించడం అనేది ఏదైతే ఉందో చాలా గొప్ప విషయము. మా అమ్మగారు కూడాను ఇక్కడే గుంటకల్లోనే మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మిస్సెస్ గా ఆమె రిటైర్డ్ కావడం జరిగింది. అదేవిధంగా మా నాన్నగారు కూడాను బాటా కంపెనీలో మేనేజర్ గా ఉంటూ ఇక్కడ గుంటకల్లోనే ఇక్కడ షాప్ కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మా కుటుంబ నేపథ్యం ఎట్లా ఉందంటే మా అమ్మ నాన్న వాళ్ళ దయ వల్ల, వాళ్ళ చల్లని చూపు వల్ల, ఆ భగవంతుని దయ వల్ల ఈరోజు మేము అందరం కలిసి ఈ యొక్క దేవస్థానాన్ని ఇచ్చేసి ఇక్కడ ఈ దేవస్థాన సన్నిధిలో ఆ వీరపాక్షేశ్వర స్వామి దయ వల్ల ఇక్కడ ఈరోజు 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మా అమ్మ నాన్నగారికి ప్రత్యేక పూజలు చేయించి, అంటే మన ఆయుష్ హోమం కానీ, లేకుంటే రుద్రాభిషేకం కానీ, అలాగే నవగ్రహ శాంతి అన్ని పూజలు చేయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మా కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళలా కాపాడాలని చెప్పనేసి మా కుటుంబ సమేతంగా మేము అందరం కూడా ఇక్కడ ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఈ దోనుముక్కల్ గ్రామంలో వెలిసినటువంటి ఈ యొక్క వీరపాక్షేశ్వర స్వామి దేవాలయం యొక్క ఇక్కడ ధర్మకర్త అయితే ఉన్నారో ఇక్కడ మునీశ్వరప్ప గారు, నాగసముద్ర మునీశ్వరప్ప గారు చాలా బాగా చేస్తారు. ఇక్కడ ఈ యొక్క దేవాలయం ఎట్లా ఉందంటే ఇక్కడికి వస్తే ఏదో తెలియనటువంటి ప్రశాంతత, భగవంతుని మీద మనం చూడంగానే ఆ శివుని చూడంగానే ఆ శివుడు మన వైపు చూస్తున్నాడు అన్నటువంటి ఒక సంకల్పం కలుగుతా ఉంది. ఈ వీరపాక్షేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు మేము ఇక్కడ పూజలు చేసుకోవడం నిజంగా మా కుటుంబం అందరికీ కూడా మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ దేవస్థానానికి ఇచ్చేసి ఆ వీరపాక్షేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారని చెప్పని ఆశిస్తున్నాను. మరి ఈ యొక్క 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు ఈ శుభ సందర్భంగా మా కుటుంబ సమేతంగా అందరూ కూడాను మా అమ్మ మా నాన్నగారికి కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ మా అమ్మ నాన్న ఆశీర్వాదాలు మా వైపు ఎల్లవేళ ఉంటాయని చేసి చెప్పని సందర్భంగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఓం శ్రీమాత్రే నమః. ఓం శివాయ గురవే నమః. వాగర్తావివ సంపృక్తౌ వాగర్తో ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులని ముందుగా ప్రార్థన చేసుకొని, వైశాఖ పూర్ణిమ ఎంతో పర్వదినము. ఈరోజు ఇక్కడ నవగ్రహ పూజ, ఉమామహేశ్వర పూజ, ఏకవార మహారుద్రాభిషేకము ఎంతో వైభవంగా జరిగింది. జరగడానికి కారణం ఏంటంటే, గుంతకల్ వాస్తవ్యులు, పూల వంశస్థులు, రామాంజనేయులు మరియు వారి శ్రీమతి అయినటువంటి పద్మావతమ్మ గారుల షష్ఠి పూర్తి సందర్భంగా కృతజ్ఞతగా, అంటే ఈ మాట అనడం తప్పు, కృతజ్ఞతని మనకి హిందూ ధర్మం ప్రకారము తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడము అన్నది చాలా చాలా కష్టమైన పని. అంటే భక్తి పూర్వకంగా వాళ్ళ యొక్క భక్తిని సమర్పించుకున్నారు అన్నట్టు. వాళ్ళ పెద్ద కుమారుడైనటువంటి పూల రమణ మరియు వారి యొక్క చిన్న కుమారుడైనటువంటి పూల ఆనంద్ కుమార్, పవన్ కుమార్, వీరు వాళ్ళ యొక్క తల్లిదండ్రి గారికి షష్ఠి పూర్తి సందర్భంగా వారి యొక్క భక్తిని నివేదన చేసుకున్నారు. ప్రస్తుత కాలంలో ఏంటంటే, షష్ఠి పూర్తి అనగానే ఒక కేక్ కోయడము, వివాహం అంటే ఒక కేక్ కోయడము, బర్త్డే అంటే ఒక కేక్ కోయడము, నానా దరిద్రమంతా స్టార్ట్ అయిపోయింది ప్రస్తుత కాలంలో. మనం అంత ఏమైపోతుందంటే, ఎంతో సనాతనమైనటువంటి హిందూ పద్ధతిని, హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి పాశ్చాత్య పద్ధతికి, పాశ్చాత్య ఆచార వ్యవహారాలకి బాగా మనము మొగ్గు చూపుతున్నాం అనమాట. సో దానిని కొద్దిగా దానికి భిన్నంగా మన పద్ధతిని మనం పాటించాలి, మన హిందూ ధర్మాన్ని మనము దానిని సేవించాలి, దానిని పద్ధతిలో మనము అవలంబించాలని చెప్పేసి ఇక్కడ ప్రత్యక్ష నిదర్శనంగా వారి యొక్క తల్లిదండ్రులకి షష్ఠి పూర్తిని ఎంతో దైవ సన్నిధిలో చేయాలని. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడో కళ్యాణ మండపం అని, ఎక్కడో అని, ఏదో పార్క్ అని, ఇంకోటి అని కాకోకుండా దైవ సన్నిధిలో ఈ రోజు వాళ్ళు లక్షణంగా వృత్తి వ్యాపార ఉద్యోగ పరంగా బాగున్నారంటే కారణం వాళ్ళ తల్లిదండ్రులే కదండి. అంతే కదా, వాళ్ళకి పిల్ల పాపలు మంచిగా చదువులు, ఆయు ఆరోగ్యాలు బాగున్నారంటే తల్లిదండ్రులే కారణం కదా. మరి మన ఒక స్థితికి ఉనికి కారణమైనటువంటి తల్లిదండ్రుల్ని మనం ఎంతగా సేవిస్తే ఎంతో ఫలితం ఉంటుందని మన భారత పురాణాలు ఎంతో వైశిష్టం చెప్పాయి కదా. అదే ప్రకారంగా పూల రమణ మరియు వారి యొక్క తమ్ముడైనటువంటి పూల పవన్ కుమార్ గారు ఎంతో భక్తి నివేదన చేసుకున్నారు. ఇక్కడ ఉదయాన్నే 6 గంటలకే స్వామి వారికి ప్రాతకాలంలోనే ఏకవార రుద్రాభిషేకము, ఆ పూజలో భాగంగా మహాగణపతి పూజ, తర్వాత జగత్తుకి మాతాపితులైనటువంటి ఉమామహేశ్వర పూజ, తర్వాత వాళ్ళ అమ్మా నాన్న, ఇక్కడ చూడండి వాళ్ళ జాతకాలలో కాదు, వాళ్ళ అమ్మా నాన్న జాతకాలలో కూడా ఎటువంటి నవగ్రహపరమైన దోషాలు ఏమన్నా ఉన్నా వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి సంపూర్ణ ఆయుహు ఆరోగ్యాలు కలగాలని చెప్పేసి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే సంపూర్ణ నవగ్రహ శాంతి, తర్వాత ఇక్కడ ఏకవార మహారుద్రాభిషేకాన్ని ఎంతో భక్తితో చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే, షష్ఠి పూర్తి అనగానే మనం ఏదనుకుంటాము, మామూలుగా మన వైదిక శాస్త్రం తర్వాత జ్యోతిష శాస్త్రం చెప్పింది ఏంటంటే, షష్ఠి పూర్తి పెళ్ళైన 60 సంవత్సరాల తర్వాత ఉగ్రరథుడు అనేటువంటి ఒక గ్రహం బాధిస్తుంది అనమాట. అంటే పరమేశ్వరుడు ఉగ్రభూతంగా ఉండి వాళ్ళ యొక్క ఆయుష్ని క్షీణింపజేస్తూ ఉంటాడు. అలా క్షీణింపజేయకోకుండా ఈ షష్ఠి పూర్తి దాంట్లో ఆయుష్ హోమం చేసుకుంటారు. ఆ దాంట్లో ఏకవార రుద్రాభిషేకం చేసుకుంటారు ఎవరెవరి శక్తి అనుసారం. అందులోనూ పర్వదినాల్లో చేసుకోవడము, మహిమాన్విత క్షేత్రాల్లో చేసుకోవడం అనేది చాలా ఇది ముఖ్య విశేషమైనది. ఇక్కడ దోనిముక్కల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పంపాదేవి సమేత విరూపాక్షేశ్వర స్వామి దేవాలయంలో ఈ యొక్క మహత్ కార్యక్రమం జరుగుతున్నది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపులైనటువంటి 60 దాటిన తల్లిదండ్రుల సమక్షంలో స్వామివారి అనుగ్రహం కలగాలని చెప్పేసి వాళ్ళు ఎంతో భక్తిగా వాళ్ళ యొక్క భక్తిని, కృతజ్ఞతను నివేదించుకున్నారండి. చాలా చాలా గొప్ప విషయము. ఇది విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, కొద్దిగా పాశ్చాత్య పద్ధతిని పక్కన పెట్టండి, మనదైన ధర్మము మనదైన శైలిలో మనకు హిందూ ధర్మాన్ని మనం పాటిద్దాము. తల్లిదండ్రుల యొక్క పుట్టిన రోజులు అయితేనేమి, తర్వాత వాళ్ళ యొక్క షష్ఠి పూర్తి అయితేనేమి, తర్వాత వాళ్ళకి ఇష్టమైన రోజుల్లో అయితేనేమి ఈ విధంగా అమ్మా నాన్నకి పాద పూజ చేయడం కానీ, వాళ్ళకి కొత్తగా బట్టలు పెట్టడం కానీ, తర్వాత వాళ్ళకి పూలమాలలతో అలంకరించడం కానీ, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టడం కానీ, వాళ్ళ పాద సేవ చేసుకోవడం కానీ, ఇలాంటివి చేస్తే మనకి వంశాభివృద్ధి కలుగుతుంది. ఏకవార రుద్రాభిషేకం చేయడానికి ఏంటంటే, సకల సృష్టి స్థితి కారకుడు అయినటువంటి పరమేశ్వరుడు, పరమాత్ముడు ఆయన అనుగ్రహం కలిగితే మిగతా దేవతల అనుగ్రహం అంతా కలుగుతుంది. దానికోసం వాళ్ళ అమ్మ నాన్న యొక్క ఆయుహ ఆరోగ్యాలు బాగుండాలా, ముఖ్యంగా మనశ్శాంతితో ఉండాలి. ఇలాంటి షష్ఠి పూర్తి మరొకసారి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామివారి సన్నిధిలో చేసుకున్నారు. మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము. ఈ కేకులు కటింగ్ అని ఇంకోటి నానా దరిద్రమంతా పక్కన పెట్టేసి స్వచ్ఛమైనటువంటి హిందూ పద్ధతిలో ఆ సాంప్రదాయంగా ఆచార వ్యవహారాలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా శాస్త్రోక్తంగా ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఏకవార రుద్రాభిషేకం చేయడం జరిగినది. ఓం శాంతి. తర్వాత ముఖ్యమైన విషయంలో ఇంకోటి ఏంటంటే, దేవాలయ దర్శనం ఎంతో పాతక నివారణం అనమాట. మన హిందూ ధర్మ పద్ధతి ప్రకారం ముఖ్యమైన పర్వదినాలు అంటే పండుగలని, పబ్బాలని, తర్వాత మన జన్మదినాలని, ముఖ్యంగా ఇలాంటి వివాహ వార్షికోత్సవాలని, తర్వాత షష్ఠి పూర్తి కార్యక్రమాలు దేవాలయ దర్శనం చేయడము, అక్కడ దేవుని దర్శనం చేసుకోవడం ద్వారా
మనం చేసుకున్నటువంటి పాతకాలన్నీ నివారణ జరుగుతాయి. ముఖ్యంగా మనశ్శాంతి కలుగుతుంది. మనం చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైనా చేస్తున్నటువంటి కార్యాలు ఏదైనా విఘ్నాలు ఉంటే ఆ ఆటంకాలన్నీ నివారణ జరిగి అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. దేవస్థాన దర్శనం అనేది చాలా 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 మంచి విశేషం అండి. ఇంకోటి ఏంటంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క దేవస్థానం భక్తులతో చాలా 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 రద్దీగా ఉన్నది. ఏ పూజ చేసుకోవాలన్నా ముఖ్యంగా మానవునికి ప్రశాంత లేకుండా అయిపోతుంది. ఈ యొక్క దోనిముక్కుల్లో ఉన్నటువంటి విశేషత ఏంటంటే ప్రశాంతమైన వాతావరణము, మంచిగా ఆస్వాదనించే ఇచ్చేటువంటి చెట్లు, ఎంతో దైవమానికాన్ని అంటే దైవ వాతావరణం తెలిపేటువంటి వాతావరణము, పురాతన క్షేత్రము, అన్ని విధాల అనుకూలంగా ఉన్నటువంటి క్షేత్రం. ఇలాంటి క్షేత్రాల్లో కార్యక్రమాలు చేసుకోవాలని నిదర్శనంగా ఇక్కడ పూలరమణ గారు, తర్వాత వారి తమ్ముడైనటువంటి పవన్ కుమార్ గారు ఎంతో వైభవంగా శాస్త్రంగా ఇక్కడ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. విరూపాక్షేశ్వర స్వామి పార్వతీ సమేత నమశివాయ 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 నమ. ఈరోజు మా 60వ సంవత్సరం పెళ్ళయి 60వ సంవత్సరం రోజు జరుపుకుంటున్నాము. అది మా పిల్లలతోటి కోడళ్ళు కుమార్తెలు మా అల్లుళ్ళతో పాటు మరి మా మనమరాళ్ళతోటి సంతోషంగా మా పిల్లలు మమ్మల్ని ఈ ఆనందంగా వాళ్ళు మా 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 కార్యక్రమాన్ని నిర్వర్తించి బాగా చేసినారు. అందుకు సంతోషము. భగవంతుడు అందరికీ బాగా చల్లగా చూడాల. ఈ విరూపాక్షేశ్వర స్వామి దేవాలయం దోనిముక్కల గ్రామంలో జరుపుకోవడం ఇంకా మహాదానంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నిత్యము ఇక్కడ మునీశ్వరప్ప గారు అందరికీ బాగా మంచి సంకల్పంతో ఇక్కడ ఆయన యొక్క దర్శనం అయితేనేమి పూజలు అయితేనేమి సక్రమంగా నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. వారికి ఆయురారోగ్యాలతో చల్ల చూడాలి దేవుడు ఆవిర్భావం. మా సతీమణి కూడా 60 ఏళ్ళు అవుతా ఉన్న జీవితంలో ప్రవేశించి అన్ని విధాలా తోడ్పాటు చేసి పిల్లల్ని అందరినీ బాగా 4 పిల్లల్ని వాళ్ళ విద్యాబుద్ధులు, వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు, పేరెంటాలు, అల్లుళ్ళని, కోడళ్ళని, కొడుకుల్ని బాగా చూసుకుంటా ఉంది. చాలా సంతోషము. ఆమె శ్రమతో నేను కూడా బాగా కొన్ని నేర్చుకొని పైకి వచ్చాను. నేను టీచర్గా ఉద్యోగం చేసినాను. 40 ఏళ్ళు సర్వీస్ చేసిన. నా సర్వీసే 40 ఏళ్ళు. 4 పిల్లలు, వాళ్ళకు పెండిళ్ళు, పేరెంటాలు, చదువులు, మంచి చెడ్డలు అన్నీ చూసుకొని వాళ్ళకు భవిష్యత్తు ఇచ్చినాము. వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు బాగా చూసుకుంటా ఉన్నారు. ఆ పిల్లలు మంచి పిల్లలు, మేము చెప్పుకునేది కాదు, సంఘంలోనే మంచి పిల్లలు అందరూ బాగున్నారు. ఎవరికి ఎలాంటి కొరత లేకోకుండా అందరినీ సమానంగా చూసుకున్నాము. ఈరోజు దేవుడు మమ్మల్ని చల్లగా చూసినాడు కాబట్టి 60 ఏళ్ళు మా దాంపత్య జీవితం గడిచిపోయింది. ఇప్పుడు ఈరోజు విరూపాక్షేశ్వర స్వామికి పూజలు చేయించినాము. ఆయన ఆశీర్వాదం మాకు వెళ్ళ ఉండాలని కోరుకుంటున్నాము.